ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మనం భిన్నంగా ఆలోచించు పుస్తకం ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కొటేషన్స్, అద్భుతమైన కొటేషన్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం. మరి ఈరోజు భిన్నంగా ఆలోచించులో నేనింతే, నేను రెడీగా ఉన్నాను. నేనింతే బుక్ ద్వారాగా ఇందులో అద్భుతమైన కొటేషన్స్ మరి సార్కి క్వశ్చన్స్ అడగటానికి రెడీ అయిపోయాను. చక్కని వివరణ ఇవ్వటానికి సార్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి ప్రకృతి మహేష్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు భిన్నంగా ఆలోచించు లెవెల్ 2 నేనింతే బుక్ యొక్క మన కొటేషన్స్కి వివరణకు. సో నేనింతే కొటేషన్స్ యాక్చువల్ చెప్పడానికి నేను కూడా చాలా అంటే ఆ క్వశ్చన్స్ అడగటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ వర్షన్ కాబట్టి. సో మరి ఈరోజు అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ కొటేషన్తో స్టార్ట్ చేసేస్తున్నాను. మరి ఈరోజు మన ఫస్ట్ కొటేషన్, ఎవరి కోసం వారు జీవించాలి, ఎవరికి అర్థమైన సత్యాన్ని పాటించడానికి వారు జీవించాలి, ఎవరికి అర్థమైన సత్యాన్ని పంచడానికి వారు జీవించాలి, అదే ధర్మం, స్వధర్మం. ఎవరి కోసం వారు జీవించాలి, ఎవరి సత్యం కోసం వారు జీవించాలి, ఎవరి ధర్మం పంచడానికి, వాళ్ళకి అర్థమైన ధర్మం పంచడానికి వారు జీవించాలి అన్నారు. మరి మరి ఇన్ని బంధాలు, బంధుత్వాలు తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు నా సత్యం, నా ధర్మం అని నేను నా కోసం నేను జీవిస్తే నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమవుతారు సార్? అది అందులో భాగం. మనకు ఒక సత్యం తెలుస్తుంది. ఉదాహరణకి ప్రేమతత్వం అనేది ఒక సత్యం. మనం ఆ ప్రేమతత్వంలో నిజంగా జీవిస్తే అందులో భాగంగానే మన పిల్లల్ని చూసుకుంటాం, మన ఫ్యామిలీని చూసుకుంటాం. అలా కాకుండా వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నాను అన్న భావనలోకి వెళ్ళిపోతే చాలా బరువుగా ఫీల్ అవుతాం. అదొక పని, అదొక బర్డెన్ అవుతుంది. అదే ఈ యొక్క రిలేషన్షిప్స్కి సంబంధించిన అసలు సత్యం అర్థమైందనుకోండి, అదొక సాధన. బంధాలు అనేది ఒక సాధన అవుతాయి. అదర్వైజ్ మనం బంధాలు, బాధ్యతలు, బరువు బాధ్యత అదొక బరువుగా అవుతుంది, అదొక టెన్షన్ అయిపోతుంది, అదొక ప్రెజర్ అయిపోతుంది. సో ప్రతి ఒక సిచ్యువేషన్ లైఫ్లో, ప్రతి ఒక ఏమంటారు అంకాన్ని, ఒక ఫ్యామిలీస్ అనుకోవచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బులు, అన్నిటినీ దాని వెనకాల అవసరమైన సత్యాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా అందులో జీవించడం మొదలు పెడితే అక్కడ ఎంత ఉండాలో అంత ఉంటాం. బంధాలలో ఎంత ఉండాలో అంత ఉంటే బాధ ఉండదు. అలా కాకుండా సత్యం తెలుసుకోకుండా బంధాల్లో ఇరుక్కుపోయామనుకోండి, అదే బంధం మనల్ని ఇబ్బంది పడి అయ్యేటట్టు చేసి కింద పడేటట్టు చేస్తాం. అందుకే సత్యం తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని పాటించడం కోసం జీవించాలి. ఆ పాటిస్తూ దాన్ని ఇంకొక 10 మందికి పంచేయడం కోసం జీవించాలి. అంటే అతిగా ప్రేమించకూడదు అంటారా? ప్రేమించడం అన్నది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. అతిగా ప్రేమించడానికి, ఒక అతిగా ప్రేమిస్తున్నామంటే అది ఒక వ్యక్తికి సంబంధించినది. ప్రేమ అనేది ఒక క్వాలిటీ. అది ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరిపైన అయినా సరే చూపించవచ్చు. మనం కాదు, అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రేమ అనేది మనలో గుణం. దయ ఒక గుణము. దయ అనేది ఒక వ్యక్తి మీద చూపించామనుకోండి, మనకు నిజంగా దయాగుణం ఎలా ఉన్నట్టు. కరుణ అనేది ఒక గుణము, సాత్వికం అనేది ఒక గుణము, ధైర్యం అనేది ఒక గుణము, ఒక క్వాలిటీ. అది ఒక వ్యక్తి దగ్గర మాత్రమే ఉందనుకోండి, అది మన గుణం ఎలా అవుతుంది, మన క్వాలిటీ ఎలా అవుతుంది, మన సోల్ యొక్క క్వాలిటీ కాదు అది. సో మనకు తెలియకుండా ఒక వ్యక్తి యొక్క అటాచ్మెంట్, ఇష్టం అంటాం. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం, అతిగా ఇష్టపడ్డాం అనుకోండి, అవతల వాడిని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. మన ఇష్ట ప్రకారం ఉండే విధంగా ఉండాలి అని అనుకుంటాం. అవతల వాడికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఈరోజు ఉన్న ఇష్టాలు రేపు ఉండకపోవచ్చు, దాంతో మారుతూ ఉంటాయి. మారడం వల్ల మనం డిస్టర్బ్ అవుతాం. సో ఈ ఇష్టాన్ని మనం తెలియకుండా ప్రేమ అనుకుంటున్నాం. చాక్లెట్ అంటే చిన్నప్పుడు ఇష్టం, చాలా పరిగెత్తాం, ఏడ్చాం, దాన్ని మనం ప్రేమ అనుకుంటాం. అలాగే ఒక వ్యక్తి అంటే ఇష్టం, పరిగెడుతున్నాం, అది ప్రేమ ఎలా అవుతుంది? చిన్నప్పుడు చాక్లెట్ కోసం పరిగెత్తడానికి, ఇప్పుడు ఒక వ్యక్తి కోసం పరిగెత్తడానికి ఏమీ డిఫరెన్స్ లేదు. రెండు ఒకటే. ఆస్తి కోసం పరిగెత్తడానికి ఏమీ డిఫరెన్స్ లేదు. మైండ్ యొక్క అవి అట్రాక్షన్స్, వ్యక్తులు, చాక్లెట్లు, కార్లు, బంగ్లాలు,
ఇవన్నీ కూడా అట్రాక్షన్స్. మనసు కోరుకుంటుంది, ఎందుకంటే కొత్త ఎక్స్పీరియన్స్. కొత్త ఇంట్లోకి వెళ్తే కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త చాక్లెట్ తింటే కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కారులో వెళ్తే కొత్త ఎక్స్పీరియన్స్. మైండ్కు రకరకాల అనుభవాలు కావాలి. మైండ్కి రకరకాల అనుభవాలు అంటే ఇష్టం. కాబట్టి కొద్ది రోజులు కొత్త అనుభవాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అదే పాతయ్యాక అది రోతగా చూస్తుంటుంది. అదే బంధం మరి కొత్తలో బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు బాగుండట్లేదు? నిజంగా ప్రేమే ఉంటే అది ప్రేమ కాదు, ఇష్టం. ఆ రోజు ఆ నిమిషానికి మన మానసిక పరిస్థితిని బట్టి ఇష్టపడ్డాం, దాన్ని ప్రేమ అనుకున్నాం. ఆ తర్వాత 6 నెలల తర్వాత బాగా చాక్లెట్ తిని 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 బోర్ కొట్టేస్తాం. 6 నెలల తర్వాత చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. ఇంకొకటి ఏదో కొత్త చాక్లెట్ కావాలి, వాటికి కొత్త బిస్కెట్ కావాలి. అందుకే 6 నెలల తర్వాత ఆ బంధంలో పెద్దగా ఏమి ఉన్నట్టు అనిపించదు. అదే క్వాలిటీ అయితే బుద్ధుడిలాగా ఎప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. ఒక వ్యక్తి పైన కాకుండా మన లోపల ఉన్న సహజ గుణం అయితే అది 20 ఏళ్ళ ముందు అలాగే ఉంటుంది, ఇప్పుడు అలాగే ఉంటుంది, ఇంకో 100 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది, 100 జన్మల తర్వాత కూడా అలాగే. అది మన క్వాలిటీగా మనం డెవలప్ చేసుకోగలిగితే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అంటే ప్రేమ అంటే చాలా వరకు బయట సమాజంలో జరుగుతున్నది ఏంటి అంటే, ప్రేమ అంటే అది ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నారనమాట. సో ఆ వ్యక్తితో కంప్లీట్గా వాళ్ళు ఉంటే ఉండటం, వాళ్ళు లేకపోతే వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం, అదే నిజమైన ప్రేమ. యాక్చువల్ అలా వెళ్ళకపోతేనే రియల్ లవ్ కాదు, అలా వెళ్ళిపోతేనే ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ చనిపోయారు అనుకోండి, ఆ పర్సన్తో ఈ పర్సన్ కూడా చచ్చిపోతే అబ్బా ఇది ప్యూర్ లవ్, ఇది ట్రూ లవ్ నిజంగా అనేసి చచ్చిపోతున్నారు, అంటున్నారు. నిజంగా చనిపోవడం లేదు. నిజంగా వ్యక్తి లేకపోతే నేను లేను అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక చనిపోతే ఇద్దరు చనిపోవాలి, 1+1 ఆఫర్ లాగా. అంటే చనిపోయిన వాళ్ళది ట్రూ లవ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అంటారా? అది కూడా అనవసరం, అది కూడా అనవసరం అంటాను నేను. ఒక వ్యక్తి కోసం పుట్టలేదు దేవుడు, ఒక వ్యక్తి కోసం మనం పుట్టించాడా? ఈ శరీరం వచ్చింది అంటే అది ఊరికే వచ్చిందా? ఒక పర్పస్ మీద, ఒకటి సాధించడానికి, ఒకటి నేర్చుకోవడానికి. ఒక స్కూల్కి వెళ్తాం, వ్యక్తి కోసం వెళ్తాం స్కూల్కి. ఆ స్కూల్లో మనం ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాము, ఆ స్కూల్లో మనం ఏదో సాధించడానికి వెళ్ళాం. అలాగే భూమి అనే ఒక అద్భుతమైన పాఠశాల. ఒక వ్యక్తి స్కూల్కి రాకపోతే నేను ఏదో స్కూల్కి వెళ్ళాను అంటే హెడ్ మాస్టర్ కొడతాడు, టీచర్ కొడతాడు, మన తల్లిదండ్రులు కొడతారు. వాడి కోసం స్కూల్కి వెళ్తున్నావు నువ్వు, స్కూల్కి వెళ్ళే దేనికోసము? సో ఈ లవ్ అనే పేరుతో చనిపోతుంటారు కదా, రాంగ్ కాన్సెప్ట్. ఐ డోంట్ ఎంకరేజ్, ఐ డోంట్ లైక్ దట్. ఎవరి కోసం చచ్చే అవసరం లేదు, ఎవరి కోసం బతికే అవసరం లేదు. మనం ఒక మంచి దారిలో వెళ్తుంటాం, ఆ టైంలో మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, కలిసి భోంచేస్తాం, కలిసి తింటాం. అందుకని చచ్చిపోయే కాన్సెప్ట్ ఎంత రాంగ్. బ్రతికే కాన్సెప్ట్ ఉండాలి. ఆధ్యాత్మికం అంటే అద్భుతంగా బ్రతకడం, అంతేగాని చచ్చిపోవడం కాదు, ఏడవడం కాదు. అసలు ఈ భూమి మీదకి వచ్చింది మనం ఎదగడానికి, చచ్చిపోవడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చేది ఎందుకు రావాలి? పని లేక. ఎవడో లేడో నేను చచ్చిపోవడం కోసం అయితే పైనుంచి దేవుడు ఎందుకు పుట్టించినట్టు? మనం ఈ జన్మ ఎందుకు తీసుకొని వచ్చినట్టు? ఏం అవసరం మనకు? మనం ఒక అద్భుతమైన లక్ష్యం కోసం వచ్చి చిన్న చిన్న చాక్లెట్ కోసం, చిన్నప్పుడు మనం ఏడ్చి చచ్చిపోతాం, ఇలా రోడ్డు మీద మనం కింద పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో నాకు చాక్లెట్ కావాలని అమ్మ నాన్న చూసి నవ్వుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు, వీడేది చాక్లెట్ కోసం ఏడుస్తున్నారు. అలాగే పైన ఎన్లైటెన్ మాస్టర్స్, దేవుళ్ళు అనే వాళ్ళు ఒకవేళ ఉంటే మనం చూసి ఒక వ్యక్తి కోసం ఏడుతున్నాడు అంటే, కింద పడిపోతున్నాడు అంటే నవ్వుకుంటూ ఉంటారు. మనం పంపించిన పర్పస్ ఏంటి, మనం వచ్చిన పర్పస్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ వ్యక్తి ప్రేమ అన్నది కొంతవరకు మనకు కరెక్ట్గా అనిపించిన, అది చాలా తీయగా అనిపించినప్పటికీ కూడా దానికంటే నెక్స్ట్ లెవెల్ విశ్వ ప్రేమ, ఒక బుద్ధుడు లాంటి ప్రేమ, ఒక సాయిబాబా లాంటి ప్రేమ, ఒక వివేకానందుడు లాంటి ప్రేమ. వారి ప్రేమ సరైనది అని అంట. ఒక వివేకానందుడి ప్రేమ సరైనది, ఒక రమణ మహర్షి ప్రేమ సరైనది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల చూపించేది ప్రేమ ఓకే, మంచిదే. దానివల్ల కొంతమందికి మనం బంధాల్లో ఉంటున్నాం, అది కూడా లేకపోతే బజార్ను పడేవాళ్ళం. టెంపరీ అది యొక్క సొల్యూషన్. అది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ విశ్వ ప్రేమ. ఈ సమాజానికి విశ్వ ప్రేమను నేర్పించాలి, వ్యక్తి ప్రేమను కాదు నేర్పించాలి. ఈ సినిమాలు నడిపించుకోవడానికి, స్టోరీలు నడిపించుకోవడానికి మనం అంతా తెలియకుండా దాని చుట్టూ తిప్పేసుకుంటూ ఉన్నాం. ఈ సమాజం బాగుపడాలి, ఈ యొక్క యుద్ధాలు ఆగాలి, ఈ గొడవలు ఆగాలి, అహంకారాలు ఆగాలంటే అందరూ విశ్వ ప్రేమను అర్థం చేసుకోవాలి. సో విశ్వ ప్రేమ ఉంటే ఇంక ఇవన్నీ
ఈ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఏదైనా కూడా దాంట్లో వెళ్ళిపోతాయి, కొట్టుకుపోతాయి. అంతే, అందులో ఒక చిన్న భాగం. విశ్వానికి అంత ప్రేమను అందించగలరు, పిల్లలకు ప్రేమ అందించారా మీరు? Obviously అందిస్తున్నాం. అది చాలా చిన్న So, విషయం ఇది ఒక అవుతుంది. పార్ట్ అవుతుంది అప్పుడు. అంతే, చాలా చిన్న విషయం అవుతుంది. ఇదే మెయిన్ కాదు సముద్రం ఈదిన వాడికి ఇది లెక్క కాదు. కాదు. ఇప్పుడు ధ్యానమాసం చక్రం చేసిన వాడికి పెళ్లి చేసుకోవడం లెక్కన. ఇప్పుడు మీరు 1,00,000 మంది ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారనుకోండి ధ్యానమాస చక్రం, అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి చాలా కష్టం అవుతుంది అని మనం అందులో అలా అయిపోతుంది. నా పెళ్ళి అలాగే 5 నిమిషాలు అయిపోయింది ధ్యానమాస చక్రంలో. నా పెళ్లి మీద అసలు ఆలోచించలేదు, నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. కరెక్ట్ 5 నిమిషాలు పెళ్ళి అయిపోయింది. ఏదో షర్ట్ వేసుకున్నట్టే మామూలుగా ఇప్పుడు షూటింగ్ వచ్చినట్టు ఆ షర్ట్ వేసుకుని వెళ్ళని తాళి కట్టారు, అయిపోయింది, వచ్చేసారు. పెళ్ళి చేసుకున్నాం, చిన్న విషయము. ధ్యానమాస చక్రం ఏమంటారు పెద్దది చేసినప్పుడు పెళ్ళి చిన్నది అయిపోయింది. లక్షల మందికి మనం సహాయం చేసినప్పుడు మన కూతురికి సహాయం చేయడం చిన్న విషయం, కూతుర్ని పెంచడం చిన్న విషయం. మనం చిన్న చిన్న దాంట్లో దగ్గర ఇరుక్కున్నప్పుడు అదే పెద్దది అవుతుంది. చిన్న బొద్దంకం చూసి భయపడితే అది చాలా పెద్దది అయిపోతుంది. అదే పులిని మనం ఎదిరించామనుకోండి బొద్దంగా నథింగ్ అయిపోతాయి. మనం తెలియక చిన్న చిన్న వాడి ఇరుక్కుపోయి దాన్నే పెద్దది చేసుకొని చాలా సంసారం సాగరం లాంటిది. సాగర వీధి వచ్చినప్పటికి సంసారం నథింగ్. అందుకే మనం సాగర వీధడం నేర్చుకోవాలి, అప్పుడు సంసారం చిన్నది అయిపోతుంది. అల్టిమేట్ విశ్వధర్మంలో ఉంటే ఈ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి నథింగ్, అవి చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. సో అల్టిమేట్ ధర్మ ఫాలో అవ్వాలని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు 100 మార్కులు సాధించాలని ట్రై చేసేవాడికి పాస్ కావడం పెద్ద లెక్కేం కాదు. అంతే. స్టూడెంట్ లైఫ్లో మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే పాస్ అవ్వడం, నేను పాస్ అయ్యాను లేదా చూసుకునే అవసరం లేదు. మనం మెరిట్ ఎంత వచ్చిందనే చూసుకుంటాం. అంతే. చిన్నప్పుడు మనం 10th క్లాస్ చదివే రోజుల్లో అలాగే ఉండదు. అప్పుడు పాస్ అవ్వడానికి గొప్పగా అనుకునేవాళ్ళు. నేను అసలు రిజల్ట్స్ చూసేవాడిని కాదు, ఎందుకంటే నేను ఎలాగో ఖచ్చితంగా పాస్ అవుతాను, ఎందుకంటే నేను టాప్ ర్యాంక్ కోసం వర్క్ చేశాను. టాప్ ర్యాంక్ కోసం వర్క్ చేసిన వాడు పేపర్లో రిజల్ట్స్ వచ్చాయా లేదా ఎంత వచ్చాయి చూసుకునే అవసరమే లేదు. 100కు 100 గ్యారంటీ. 100కు 100 గ్యారంటీ అనేవాడు 35 మార్క్స్ వచ్చాయా, పాస్ అయ్యాడా లేదా, నేను పాస్ అవుతానా, నేను ఫెయిల్ అవుతానా, బుద్ధత్వం కోసం ట్రై చేసేవాడికి ఫ్యామిలీలో నేను ఫెయిల్ అవుతానా టెన్షనే లేదు. ఫ్యామిలీలో నేను పాస్ అవుతానా, నన్ను ఎవడైనా ప్రేమిస్తాడా, ఎవరైనా ప్రేమించాడా. బుద్ధుడిగా జీవించే వాడికి ప్రపంచమంతా ప్రేమిస్తుంది. అవునా, భర్త ప్రేమిస్తున్నా లేదా, భార్య ప్రేమిస్తుందా, నన్ను టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రతిసారి ఉన్నారు ఆయన ప్రేమించే వాళ్ళు 1,000,000 మంది ఉంటారు, బుద్ధుడిని ప్రేమించే వాళ్ళు 1,000,000 మంది ఉంటారు. అప్పుడు నా భార్య నన్ను ప్రేమిస్తుందా అని టెన్షన్ పడతాడు ప్రతిసారి. కొండంత ప్రేమ ఆయన కొండంత ప్రేమ ప్రపంచానికి పంచాడు, ఆయనకు తిరిగి అంతే వచ్చింది. అప్పుడు ఈ ఒక వ్యక్తి నన్ను ప్రేమించలేదు, అయ్యో నాకు ప్రేమించే భర్త దొరకలేదు, నాకు ప్రేమించే భార్య దొరకలేదు, ఏడవనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే లోకమంతా మనల్ని ప్రేమిస్తుంది. మనం బుద్ధుడిగా జీవించినప్పుడు లోకమంతా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనకి గ్యాప్ ఉండదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నన్ను ప్రేమించేవాడు లేదు. లోకమంతా నేను ప్రేమించేవాడు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి. ఒక బకెట్ తీసిన పెట్టిన ఏం నష్టమేం లేదు. మన దగ్గర ఒక సముద్రం ఉంది, దానిలో ఒక బకెట్ నీళ్ళు తీసేసాం, టెన్షన్ లేదు. మన దగ్గర ఉన్నదే ఒక బకెట్ అనుకోండి, ఇప్పుడు ఏమన్నా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని బాధపడతాం. ఎందుకు బంధాల్లో ఏడుస్తాం, అమ్మతో పోటీ పడతాం, భర్త యొక్క అమ్మతో పోటీ పడతాం. ఎందుకంటే ఒక గ్లాస్ నీళ్ళు అమ్మకు పోయినాయి, ఒక గ్లాస్ ప్రేమ అమ్మకు పోయింది, మనకు బాగా చేస్తుంది. ఎందుకంటే మన భర్త అనే ఒక వ్యక్తి విషయంలో మొత్తం ఆ ప్రేమ అంతా నాకే తెలియాలి. ఒక చిన్న బకెట్తో మనం సాటిస్ఫై అవుతున్నాం. ఇప్పుడు చెల్లెలో అమ్మనో పక్కింటోళ్ళో వెనకింటోళ్ళో భర్త దగ్గర నుంచి ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు మనకు ఏడుపు వస్తుంది, మనకి మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. అదే మనం విశ్వప్రేమలో ఉన్నప్పుడు మన ప్రపంచమంతా మనదే అయినప్పుడు ఎవరు తీసుకుంటే ఏంటి, ఎవరు ఉంచితే ఏంటి. ఒక గ్లాస్ తీసినా ఒక బకెట్ తీసినా వచ్చిన తేడా ఏమీ లేదు, హాయిగా ఆనందంగా ఉంటాం మనం. చిన్న చిన్న దాని దగ్గర గొడవ పడడం, ఏడవం, ప్రతిదానికి నేను నాది అని టెన్షన్ పడడం. తీసుకెళ్ళండి, బకెట్ కాబట్టి 10 బకెట్లు తీసుకెళ్ళండి, ఏమీ కాదు ఈ సముద్రానికి. మనం సముద్రంలాగా జీవించాలి, చిన్న మురికాలలో జీవించకూడదు. వండర్ఫుల్ సార్. సో నెక్స్ట్ కొటేషన్ చూద్దాం. సత్యం తెలిసిన వారికి దేనితోనూ ఎవరితోనూ పని ఉండదు సత్యంతో తప్ప. సత్యం తెలియని వారు ఎవరితో ఉన్నా దేనితో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. సో సత్యం తెలిసిన వారికైతే ఇంకెవరితోనూ ఇంకా అసలు రామ్ అనమాట. ఇప్పుడు రాముడు ఎవరికి అవసరం, అందరికీ అవసరం. రాముడికి ఎవరికైనా అవసరం ఉందా, లేదు. రాముడికి ఎవరి అవసరం లేదు. కృష్ణుడికి ఎవరైనా అవసరమా, ఎవరు అవసరం లేదు.
కృష్ణుడే అందరికీ అవసరం. సో మనం రామ్ రామ్ చెప్పాల్సిన పని లేదు అయితే, ఆటోమేటిక్గా ఆ యొక్క డిటాచ్మెంట్లోకి వెళ్తాము, మనం అట్రాక్ట్ చేస్తాం మనుషుల్ని. ఎవరు కావాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. మనం పరిగెట్టే అవసరం లేదు. మనం సత్యంలో ఉంటే, మన జ్ఞానంలో జీవిస్తూ ఉంటే మనము చాలు. మనకు ఎవరి యొక్క అవసరం ఉండదు. సహజంగా ఉంటాం, న్యాచురల్గా ఉంటాం, మనం ఫుల్గా ఉంటాం, సంపూర్తిగా ఉంటాం, మనతో మనం సాటిస్ఫైడ్గా ఉంటాం, మనతో మనం ఆనందంగా ఉంటాం. మనకు పక్కవాడు ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే మనం ఫుల్గా ఉన్నప్పుడు పక్కవాడికి మన అవసరం ఉంటుంది. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఒక తీసుకెళ్తారు, కొంత జ్ఞానము, కొంత ధ్యానం తీసుకెళ్తారు. ఇప్పుడు మన దగ్గర భిన్నంగా నుంచి జ్ఞానం ఉంది, మనకి ఎవరు అవసరం లేదు, మన దగ్గర నుంచి అందరూ తీసుకుంటారు భిన్నంగా నుంచి జ్ఞానం. మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో భిన్నంగా నుంచి జ్ఞానాన్ని, మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, మన ఆనందకరమైన ఫేస్ ఎవరికొద్దు, అందరికి కావాలి. ఏడుపు ఫేస్ ఎవరికి అవసరం లేదు. మనం ఏడ్చుకుంటూ ఉన్నాం, మనకు సత్యం తెలియదు, ఏడ్చుకుంటూ ఉన్నాం, మన ముఖం చూసి పారిపోతుంటారు. మనం భిన్నంగా ఆలోచించాం, మనం ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఆనందంగా ఉన్నాం. అందరూ బా ఈ ముఖం బాగా వెలిగిపోతుంది, ఈ వెలిగే ముఖం నాకు కావాలి, ఇదేదో రహస్యం కనుక్కుందాం రండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏడ్చే ముఖం ఎవరికి కావాలి? ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు చూడు, మూడోసారి రామ్ రామ్ అంట. అవసరం లేదు, ఎవరికి ఏడుపు ముఖం అవసరం లేదు, అందరికీ ఆనందకరమైన ముఖమే కావాలి. అందుకే మనం సత్యం తెలుసుకుందాం. ఇప్పుడు అందరూ మనల్ని భిన్నంగా నుంచి వీడియోస్ అంతా చూసి రండి మా ఊరికి రండి, ఈ భిన్నంగా నుంచి జ్ఞానం ఏదో బాగుంది మా ఊరికి వచ్చి చెప్పడానికి పిలుస్తున్నారు. కొన్ని లక్షల మంది పిలుస్తున్నారు. ఎందుకు? అవసరము, వాళ్ళకు కూడా అవసరం, ఈ సత్యం వాళ్ళకు కూడా అవసరం. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా వినాలి, వాళ్ళు కూడా పాటించాలి, వాళ్ళు కూడా మనలాగా ఆనందకరంగా తయారు కావాలి. మనం ఎప్పుడైతే ఈ సత్యం భిన్నంగా ఆలోచించుకోవచ్చు, ఇంకేదైనా సరే మనకు తెలిసిన సత్యంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఇతరుల అవసరం లేదు, మనం యొక్క అవసరమే ఇతరులకు ఉంటుంది. మన అవసరం ప్రపంచానికి ఉంటుంది, ప్రపంచం అవసరం మనకు లేదు. వివేకానందుడికి ప్రపంచంతో పని లేదు, రాముడికి ప్రపంచంతో పని లేదు, కృష్ణుడికి ప్రపంచంతో పని లేదు. దే ఆర్ సఫిషియంట్ అండ్ దెమ్సెల్వ్స్. సో మనం కూడా సంపూర్ణత సాధించాలి, సత్యం తెలుసుకొని పాటించి జీవించి. మనం ఎంతగా మన సంపూర్ణతతో మనం ఉంటే సత్యం ద్వారా మనమే అందరికీ హెల్ప్ చేస్తాం. పులికి ఎవరు అవసరం లేదు, పులి సింగిల్ కూడా ఆనందంగా ఉంటుంది, పులి అవసరమే జనాలకు ఉంటుంది. సింహము సింగిల్గానే సింహమే, గొర్రె కావాలి 10 గొర్రెలు, సింహానికి 10 సింహాలు, 10 పులికి 10 పులులు అవసరం లేదు. సింహం సింగిల్గానే ఉంటుంది, సింగిల్గానే ఉంటుంది, 10 మంది ఉన్నా తేడా ఏమీ లేదు. దాని పక్కన 10 సింహాలు ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఓకే, రెండు ఈక్వలే. అదే గొర్రెకి పక్కన 10 గొర్రెలు లేకపోతే బ్యాగ్ ఏడుచుకుంటూ పోతుంటుంది. నాకు గొర్రెలు లేవు, 10 గొర్రెలు, నేను ఒంటరి వాడిని, నాకు ఒంటరితనం వచ్చి నాకంటూ ఎవరు లేని అనుకునేవాడు అజ్ఞాని. నువ్వే అందరికీ ఉండడం అజ్ఞాని. మన దగ్గర సత్యం అంటే మనమే అందరికీ ఉంటాం, మనకంటూ ఎవరు ఉండేది, నాకంటూ ఎవరు లేరు అని ఏడుస్తుంటారు పాపం. అంటే నువ్వు అజ్ఞాని, నీకు సత్యం అర్థం కాలేదు, నువ్వు సింహం అని నీకు ఇంకా తెలియలేదు. సింగిల్గా అయినా సింహంగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తెలియని జీసస్ క్రైస్ట్కి వచ్చాడు చెప్పినట్టు గొర్రెల అందరూ గొర్రెలు అంటే ఇలాగే ఆ టైంలో పాపం కరెక్ట్గానే చెప్పాడు జీసస్ క్రైస్ట్, అందరూ గొర్రెలు, నేను గొర్రెల కాపరని. ఇది కాంట్రవర్సీలోకి వెళ్తుందేమో కదా. అది అంతే కదా. ఇప్పుడు మనకు తెలియకుండా మనకు సరిపోతాం అనుకొని ఎవడో కోసం ఏడవడం ఏంటి? మనం సింహము, సత్యం ఏంటి? మనం సింహము. బై బర్త్ ఎవరిబడి ఈజ్ గాడ్, ఎవరిబడి ఈజ్ బుద్ధ, అది సత్యము. బై బర్త్ ఎవరిబడి ఈజ్ బాహుబలి. బాహుబలి సినిమాలో నాకు రాజ్యం లేదు ఏడ్చుకుంటూ కూర్చున్నాడా బాహుబలి? రాముడు నాకు రాజ్యం లేదు అయ్యో అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? మా తల్లిదండ్రులు మా ఇంట్లో వాళ్ళే నన్ను వెళ్ళిపోమన్నారు, నాకు ఎవ్వరూ లేరు అని ఏడ్చుకుంటూ పోయాడా? ఆనందంగా బాయ్ బాయ్ టాటా అని వెళ్ళిపోయాడు. రాముడిలాగా ఉండాలా, కృష్ణుడిలాగా ఉండాలా, గొర్రెలాగా ఉండాలా? రాముడు నాకు ఎవరు లేదని ఏడ్చాడా? లేదే. గొర్రె మనస్తత్వం గల ఒక వ్యక్తి రాముడిలా ఉండాలి అని ఆలోచన వస్తుందంటారా? చూస్తే వస్తుంది, రాముడిని చూస్తే. అందుకే సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం అని పెట్టింది. చూడకపోతే ఊర్లో గొర్రెలాగే జీవించాలి. ఎందుకంటే నా చుట్టూ వాళ్ళంతా గొర్రెలే, నేను గొర్రెలాగా ఉంటేనే కరెక్ట్ ఏమో
అనుకుంటూ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు. మేబీ వాళ్ళని ఈ గొర్రె వచ్చి వాళ్ళనే తప్పుపడితే వ్యతిరేకిస్తే మీరే రాంగ్. ఎందుకంటే చుట్టూ 100 గొర్రెలు ఉన్నాయి. సింహాలు మహా అయితే 4-5 ఉంటాయి. మొదట్లో వ్యతిరేకిస్తాయి, కానీ చూసి చూసి గమనిస్తే మొదట్లో వివేకానందని వ్యతిరేకించారు, మొదట్లో రాముని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఓహో తేడా, వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారు, మనకంటే స్ట్రాంగ్ ఉన్నారు, మనకంటే ఆనందంగా ఉన్నారు, గమనిస్తారు. మొదట్లో గొర్రెలన్నీ కలిపి ఒక సింహాన్ని వ్యతిరేకిస్తాయి, ఇది పనికిరాదు, ఇది వేస్ట్ అని. కానీ ఆ క్వాలిటీస్ గమనించిన తర్వాత, ఆ పవర్ని గమనించిన తర్వాత, ఆ శక్తిని గమనించిన తర్వాత, ఆ ఆనందాన్ని గమనించిన తర్వాత, ఆ యొక్క పర్సనాలిటీ, జిజాంటిక్ పర్సనాలిటీ అంటారు ఇంగ్లీష్లో, ఆ యొక్క పర్సనాలిటీని చూసిన తర్వాత ఎస్ బతికితే ఇలా బతకాలి పోయి, బతికితే ప్రతిసారి లాగా బతకాలని మనకు అందరికీ అనిపించింది కాబట్టి ఎంతో కొంత ట్రై చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆయన చూసి ఆయన అంత చేసినప్పుడు మనం ఇంతన్నా బతకొద్దా, కొంచెమన్నా మనం ట్రై చేద్దాం, కొంచెమైనా. ఆయన మొహమాటంలో కూడా అలా జీవించాడు, ఆయన జీవించి చూపించాడు. ఆయన జీవించి చూపించడం వల్ల మనం అందరం ఎంతో కొంత మన లెవెల్లో మనం అడుగులేస్తున్నాం, గొర్రెలాగా ఉండకుండా. లేకపోతే మొదట్లో ఇది కాదులే, ఇది అవ్వదులే. ఆ కాలంలో బుద్ధుడు కాబట్టి బుద్ధుడు అయ్యాడు, ఆ కాలంలో అయ్యాడు గాంధీ. ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదనుకుంటుంటారు గొర్రెలంతా. ఇప్పుడు కూడా అవ్వచ్చు బుద్ధుడుగా కావాలంటే అని ప్రతిసారి వచ్చి నిరూపించాడు మాకు అందరికి కళ్ళెదురుగా. ఓకే నేను అవుతాను, పెద్ద బుద్ధుని కాబట్టి చిన్న బుద్ధ అవుతా, టిన్నీ బుద్ధ అవుతా, నేను అవుతాను, ఎందుకు కాదు, ఆయన అయినప్పుడు నేను ఎందుకు కాను. సో అందుకే మనకు ఎప్పుడు లైవ్ గురువులు కావాలి, ఫిజికల్గా గురువులు. అందుకే గురువులు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. బుద్ధుళ్ళు ఇంకొక రూపంలో పుడుతుంటారు. ఒక బుద్ధుడు పోతే ఇంకొక బుద్ధుడు వస్తాడు మనకి వెంటనే వెనుకాలే. అన్ని ఒక్కొక్క రాజ్యానికి ఒక బుద్ధుడు ఉంటాడు. అమెరికాలో దీపక్ చోప్రా గారు ఉన్నారు, ఇంకో చోట ఇంకొకరు ఉన్నారు, ఇక్కడ ప్రతిసారి ఉన్నాడు. అందుకే ప్రపంచమంతా బుద్ధులు ఉన్నారు, ప్రతిసారి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచానికంతా ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిరూపించడానికి ఎస్ ఇలా జీవించవచ్చు, ప్రాక్టికల్లీ పాసిబుల్ అని. లేకపోతే గొర్రెలంతా కలిపి ఆమె ఇలాగేనే పోలే అనుకుంటున్నాడు, గొర్రెనే అని బతికేస్తున్నాడు. సో నేను గొర్రెను కాదు, నేను సింహాన్ని అని తెలుసుకోవటానికి ఖచ్చితంగా మళ్ళీ ధ్యాన సాధన కావాలి, జ్ఞాన సాధన కూడా కావాలి. ధ్యాన సాధన, జ్ఞాన సాధన. సో ప్రతిసారి చెప్పాడనమాట, ధ్యానము ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు ముక్తి. ఉత్త ధ్యానం కాదు, ధ్యానం ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ జ్ఞానం. ధ్యానం చేస్తే అయిపోదు, ఉత్త ధ్యానం చేస్తే ఎక్కడ అవుతాం? ఉత్త ధ్యానం చేస్తే అవుతాం రోజు 10 గంటలు 20 గంటలు రమణ మనిషిలాగా. మనం అట్లా చేయట్లేదు కదా. మనం చేసే దాని కొంచెం ఉంటారు, ఏదో అర్ధ గంట గంట ధ్యానం చేస్తాం, మొత్తం ముక్తి వచ్చేస్తుందా? రాదు కదా, జస్ట్ ఎనర్జీ బ్యాలెన్స్ అది. ఎస్. సో అందుకే ధ్యానము ప్లస్ జ్ఞానము. అలా కాకుండా వివేకానందులాగానో లేకుంటే రమణ మహర్షి లాగానో రామకృష్ణ పరమహంస లాగానో మొత్తానికి తపస్సు చేస్తే, తపస్సు అంటారు దాన్ని. కొందరు తపస్సు చేస్తారు, మొత్తం వదిలేసి 24 గంటలు ధ్యానంలోనే ఉంటారు, అది వేరే. మనము చేసే అరకొర ధ్యానానికి జ్ఞానం కూడా తప్పనిసరి కావాలి. మిగతా 22 గంటలు 2 గంటలు ధ్యానం చేస్తే మిగతా 22 గంటలు జ్ఞానంలో జీవిస్తే అప్పుడు ధ్యాన స్థితిలో జీవిస్తాం. జ్ఞానం కూడా కావాలి, ధ్యాన సాధన ప్లస్ జ్ఞాన సాధన. వండర్ఫుల్ సార్. సో ఓన్లీ ధ్యానం చేస్తే కాదు, ధ్యానంతో పాటు జ్ఞానం కూడా అవసరమని, అండ్ అలానే మనం గొర్రెలం కాదు మనం సింహాలు అని ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు గుర్తించుకోవాలని సార్ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు మనం తీసుకున్నాం కదా. నేనింతే వర్షన్తో ఇంకా చాలా ఎపిసోడ్స్తో మీ అందరి ముందుకు వస్తాము సార్ అండ్ నేను. సో మరి ఇది ఇవాల్టి నేనింతే ఎపిసోడ్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.